మన ఇంటికి ఎవరన్నా సుట్టమై వస్తే ఏం చేస్తామబ్బా? ఇంట్లో కూసోబెట్టి ఇంత కోడి కూరో లేకుంటే యాట కూరనో తెచ్చి వండి పెడతాం. మనకేదన్నా పనుంటే మనమే చేసుకుంటాం గాని సుట్టానికి పావుల పని చెప్పం. వాళ్ళు కూడా అంతే, సుట్టమోదిగొస్తారు, చూసిపోతారు. అంతేగాని మనకు శెల్క పనో పొలం పనో ఉంటే చేస్తారా చెప్పుర్రి? ఒగాల మనతో నొచ్చినా చెట్టు కిందనే కూసుంటారు. కానీ ఇక్కడ తెలంగాణకు వచ్చిన సుట్టం మాత్రం అన్ని పనులు చేస్తుందబ్బా. తెలంగాణకు పెద్ద సుట్టం లెక్క వచ్చిన మీనాక్షి మేడం అసలు నిమ్మలంగా ఉండలేదు, మన లీడర్లను నిమ్మలంగా ఉండనిస్తలేదు. మేడం పని చేస్తుంది, లీడర్లతో చేపిస్తున్నది. సుట్టం ఓతికొచ్చి ఇళ్ళకి పూసినట్టు రాష్ట్రం అంతా అలికి పూసినట్టే చేయాలనుకున్నట్టున్నది కావచ్చు. మొన్నో కాడ ఆడవిళ్ల బయలు సాఫ్ సఫాయి పనులు చేస్తే ఇవాళ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఇగో ఈ కార్యం ముంగటేసుకున్నది మీనాక్షి మేడం. జనహిత పాదయాత్ర పేరుతో పబ్లిక్ లో తిరుగుతుండే కదా, అగో అట పోయినప్పుడు రోజుకోకాడ పారిశుద్ధ్య పనుల్ని ముంగటేసుకుంటుంది గీ తీరుగా. అట పొద్దుగాల ఊళ్ళ పొంటి పనులు పొద్దుముకి పాదయాత్ర చేసుడు, పబ్లిక్ ను కలుసుడు, మంచి చెడ్డలు అరుచుకున్నాడు. మస్తు జోరు పెంచుతున్నది షైపార్టీ కార్యకర్తలల్లా. వచ్చిన సుట్టమే పారబట్టి పని చేస్తుంటే ఇంటోళ్ళు ఊకుంటారా? నడుముంచి శాతనైన పని చేస్తారు కదా. అగో గట్ల మేడం పని చేస్తుంటే మంత్రులు కూడా మేడంతోని పాటుగా శాతనైన పని చేస్తారు గీ తీరుగా. అగ చూడు, గడ్డి బీకుతుంది, చెత్త ఊకుతుంది, తట్టలకెత్తుతుంది, మట్టి దొవ్వుతుంది, తట్టలు మోస్తుంది. మేడాన్ని చూసి మంత్రి సీతక్క కూడా చెయ్యేసింది. మళ్ళా పాదయాత్ర ముచ్చటేమో గాని పోయిన కాడల్లా శ్రమదానం పనులైతే చకచకా అవుతున్నాయి అబ్బా.